దేశంలో లంచం అనే పెనుభూతం ఎంతలా వేళ్లూనుకుని ఉందో బెంగళూరుకు చెందిన విశ్రాంత అధికారి పోస్టుతో మరోసారి బయటపడింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్లో ముఖ్య ఆర్థిక అధికారిగా పదవీ విరమణ చేసిన కె శివకుమార్ ఏకైక కుమార్తె అక్షయ బ్రెయిన్ హెమరేజ్తో ఇటీవల మృతి చెందారు. కుమార్తె మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సిబ్బందికి పోస్టుమార్టం నివేదిక కోసం వైద్యులకు ఎఫ్ఐఆర్ దాఖలుకు బెల్లందూరు స్టేషన్ పోలీసులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని సామాజిక మాధ్యమంలో ఆయన ఆవేదనను వెలుబుచ్చారు. లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు ఎస్ఐ తనపై దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఈ లంచం అనే భూతం అక్కడితో ఆగలేదు. కుమార్తె అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తే అక్కడ కూడా ఎదురైంది. సాధారణ రుసుము కంటే ఎక్కువ ఇవ్వాలని అక్కడి వారు డిమాండ్ చేశారని శివకుమార్ తెలిపారు. అటు కుమార్తె డెత్ సర్టిఫికేట్ కోసము అధికారులకు లంచం ఇవ్వక తప్పలేదన్నారు. తన ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనపై ఎవరూ సానుభూతి చూపకపోగా ఎక్కడికి పోయినా లంచం లంచం అంటూ పీడించారని శివకుమార్ ఆవేదనతో లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో వైట్ ఫీల్డ్ విభాగ డీసీపీ బెల్లందూరు పోలీస్ స్టేషన్ అధికారి సంతోష్ కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించారు.